మీరు ఈ కార్యక్రమం చేయడం చాలా గర్వకారణంగా ఉంది సార్. థ్యాంక్ యూ. అలాగే మన జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ గద్దె తిరుపతిరావు గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. अमर रहे बालय चौधरी, अमर रहे बालय चौधरी, अमर रहे बालय चौधरी. అత్తిపట్ల బాలయ్య గారి గురించి మేము ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు, కానీ వేదిక మీద ఉన్నటువంటి ఒకళ్ళిద్దరికి, మన రవీంద్ర గారికో, మన మోదహిని గారికో, తెలంగాణ నుంచి వచ్చినటువంటి వారికో చిన్న శిబిరాన్ని నిర్వహించడం కానీ, అలాగే పాదయాత్రలు కానీ ఏ కార్యక్రమం అయినా సరే తెలిసి 54 సంవత్సరాల వయసులోనే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం చాలా బాధాకరం. ఏ అమరావతిని అయితే మనం చూడాలన్న ఉద్దేశంతో మన ప్రాణ సమానమైనటువంటి భూములు ఇచ్చామో అది పూర్తిగా చూడకుండానే బాలయ్య గారు వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అయితే మన తన్నీరు వెంకటేశ్వర గారి చొరవతో ఇక్కడ ఈ సంస్కరణ పెట్టుకున్నాం, కానీ బాలయ్య గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి చేయాల్సిన అవసరం ఉంది. మన పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంది. శిబిరంలో కానీ ఇంకా కొన్ని చోట్ల 1630 రోజులు ఉద్యమం అయిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం ఉద్యమం మానేయచ్చు అని చాలామంది చెప్పారు. అలాగే శిబిరాలు ఎక్కేసి ఇంకా మీకు శిబిరాలతో పని ఉందని కూడా చాలామంది చెప్పారు. నేను ఒకటే చెప్పాను, ఈ 1631 రోజులు మనం బాధతో, భయంతో, ఆవేదనతో ఉద్యమం చేశాము. ఇక ముందు చేయాల్సిన ఉద్యమం బాధ్యత చేయాల్సి ఉందని. ఎందుకంటే మనందరం రైతులు మన తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన పొలాన్ని మనం వ్యవసాయం చేసుకుని, లేదా మన వ్యవసాయం చేయలేకపోతే కౌలు తీసుకుని మన పిల్లలకి దాన్ని వారసత్వం చేస్తుండేవాళ్ళు. వాళ్ళు చెప్పుకునేవాళ్ళు, ఎందుకు మా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చింది ఇది, మా నాన్న మాకు ఇచ్చిపోయాడు, కనీసం అమ్మకుంటుండే కాదు, అమ్మకుండా నాకు ఇచ్చిపోయాడు. కానీ ఈ రోజున ఈ జరిగిన పరిణామాలతో ఇక్కడ మన రాజధాని రావడం, ఈ భూములన్నింటి మన రాజధాని నగర నిర్మాణ ప్రతిష్ట కాదు. ఈ రాజధాని అన్నది 5.5 కోట్ల ఆంధ్రులది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి చెందింది అమరావతి అని చెప్తున్నాం. అలాగే ఆ నగర నిర్మాణాన్ని ఇప్పుడు మనం చూడలేము. ఇప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు కనపడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది రైతుల వ్యక్తిగతమైన ఆస్తి 34,000 అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది మాత్రం 54,000 ఎకరాలు. ఉమ్మడిగా ఉన్నటువంటి కొండలు, గడ్లు, డొంకలు ఇవన్నీ పోను. అలాగే 3-4 వేల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ కానివ్వండి, ఎండోమెంట్ ల్యాండ్ కానివ్వండి, మొత్తం మీద ల్యాండ్ పూలింగ్లో రాజధానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వనగూడింది 54,000 ఎకరాలు. ఇప్పుడు మళ్ళీ 44,000 అంటే 98. దీనిలో కూడా ఈ 40 తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదో భూములు వచ్చినాయి, రేట్లు వచ్చినాయి, రియల్ ఎస్టేట్ చేసుకున్నాం, రాజధానికి ఇచ్చేసాం, ఇంట్లో పడుకున్నాం. మా కోసం చేసింది మేము కష్టపడ్డాం, మీకు విశ్వనగరంగా అమరావతిని అందించడం కోసం మేము అందరూ కూడా కృషి చేశామని చెప్పుకోవడానికి, గర్వంగా చెప్పుకోవాలంటే మనం చేయవలసిన పాత్ర, మనం పోషించవలసిన పాత్ర ఇంకా చాలా ఉంది. అది పూర్తయ్యే వరకు. అలాగే ఆ మధ్య ముంబైలో ఉగ్రదాడితే 280 మంది చంపినందుకు 280 సార్లు గురి చేయాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈరోజు చాలామందికి కొన్ని సమస్యలు, సందేహాలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఇప్పుడు మన కూటమి నేతలు వెళ్తున్న విధానం చూస్తుంటే ఎందుకింత మంచితనం, ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు. ఆ రోజున మన అర్ధరాత్రులు లేకుండా ఇళ్లలో తీసుకొచ్చి, ఇళ్లలోంచి లాక్కొచ్చి కేసులు పెట్టారు, జైలు చుట్టూ తిప్పారు. మరి వాళ్ళు ఎందుకు కరుడుగట్టి నేరస్తులు, వాళ్ళ సాక్ష్యాలు ఉన్నా కానీ శుభ్రంగా పిలుస్తున్నారు, నోటీస్ ఇస్తున్నారు, టీవీకి పంపిస్తున్నారు, బాగా చూస్తున్నారని జైలు నేను కొట్టారని పెట్టారు, ఇంటికి పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి బెయిల్ వచ్చేస్తారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మనకు ఆ రోజు ఏ విధంగా ఎందుకు జరిగింది, ఇప్పుడు ఈ నేరస్తులకు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న సందేహాలు చాలా మందికి ఉన్నాయి. దయచేసి సోదరీమణులారా కంగారు పడద్దు. ప్రతి దానికి ఒక టైం వస్తుంది. ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఆయన ఆ పంతాలోనే వెళ్తున్నారు. కాకపోతే వ్యక్తిగతంగా ఒక్కొక్క మనిషి కరుడుగట్టి నేరస్తుడైతే మన చంద్రబాబు నాయుడు వ్యక్తి కాస్త సౌమ్యుడు, చట్ట వ్యతిరేకంగా ఏ పనులు చేయడు కాబట్టి ఈయన ఈ పద్ధతిలో వెళ్తున్నాడు. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు, సందేహపడాల్సిన పని లేదు. కూటమి కిందగానే వెళ్తుంది. అలాగే ఇందాక బెల్లంకొండ శ్రీనివాస్ గారితో మాట్లాడినప్పుడు ఇంకో మాట చెప్పాను నేను. బాలయ్య గారి మీద గౌరవంతో ఒక రైతు బిడ్డగా, సాటి రైతుగా ఆయన సంస్మరణ కోసం వచ్చాను నేను. కాబట్టి మనం ముందు గుర్తుంచుకోవాల్సింది
మనలో ఐకమత్యం ఉండాలి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగే పరిస్థితుల్లో రైతు ఉండకూడదు. రైతు పొలంలో పనిచేసుకుంటుంటే ఎమ్మెల్యే వచ్చి రైతుతో సెల్ఫీ దిగాలని కోరుకునే వాళ్ళు మొట్టమొదటి వాడిని. అటువంటి పరిస్థితి రావాలి. ఎందుకంటే రాజకీయ నాయకుల కన్నా కూడా వందల రైతులు సంస్కారవంతులు గొప్పవాళ్ళు మనం, రైతులు మట్టి నమ్ముకున్నవాడు. అలాంటి మనం వెళ్ళి వాళ్ళ ముందు సాగిలు పట్టవేంటి? పైగా రాజకీయ నాయకుడు అన్నవాడు అంటే వేరే అనుకోవద్దు, రాజకీయ నాయకుడు అన్నవాడిని ఎవరిని కూడా నేను ఫస్ట్ నమ్మను. నేను ఆ రాజకీయ నాయకుడు అయితే చాలు. సంస్థల్లో ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ ఇవ్వండి. 10% నేను అడిగింది ఎక్కువ కూడా కాదు, 10% రిజర్వేషన్ పెట్టండి. ఎందుకంటే ఇది లోకల్ రిజర్వేషన్ అని. అమరావతికి భూములు ఇచ్చి లేదంటే భూములు లేకపోయినా కానీ వ్యవసాయం పోవడం వల్ల ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలు కానివ్వండి ఎవరికైనా సరే వాళ్ళ అర్హతల మేరకే తీసుకోమనండి. అర్హత లేని వాళ్ళని ఇవ్వమంటున్నా. కేవలం ఈ కార్డు ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ పెట్టండి సార్ అంటే చంద్రబాబు గారు అన్నారు, రిజర్వేషన్ పెడితే కంపెనీలు రావద్దాము అన్నారు. సార్ నేను కుల ప్రాతిపదికలో మత ప్రాతిపదికలో ఎస్సీ ఎస్టీ మీద లేదా హిందూ ముస్లిం మీద నేను రిజర్వేషన్ అడగట్లా. లోకల్ మా ప్రాంతంలో అమరావతి కట్టారు, మా భూముల్లో కట్టారు, దీనిలో మేము పనిచేస్తున్నామంటే ఇది మాది అన్న భావన కూడా ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉండాలని ఉద్దేశం జరుగుతున్నాను సార్ అన్నాడు. అది అటగించింది. ఇంతవరకు ఏమైందో కూడా తెలియదు. అలాగే అమరావతి విధ్వంస బాధ్యతలపై క్రిమినల్ కేసులు పెట్టాలి. మంచి డిమాండ్ వెంకటేశ్వర గారు, మంచి డిమాండ్ అది. కానీ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మేము మంత్రశాస్త్రం అయితే కళ్యాణంలో వాళ్ళు అయితే కొన్ని విషయాలు బాగుంది. నాకు నచ్చింది ఏంటంటే 2 తరాల వరకు రిజర్వేషన్లు కావాలన్నారు. ఆ విషయంలో చెప్పేది ఏంటంటే మంచిదే, కొంత పర్సెంట్ ఇవ్వాలని. నేను ఇందాక ఒక పాయింట్ మర్చిపోయిన మిత్రులారా, అదేంటంటే అమరావతి భూసేకరణ చట్టం ఏంటంటే ఆ చెట్టు మీద ఉన్న పిట్టను కూడా చూడాలి. నేను ఒకసారి ఉగాది పండగకి గుంటూరు నుంచి ఇక్కడికి మన తుళ్ళూరు మందరం వస్తే 4 బస్సులు ఆటోలు మార్చేస్తాం ఉగాది పండుగకి. దుర్మార్గులు చేశారు. కానీ మన ఆవులు ఎలకుండా మంచి అందమైన ఆంబోదెద్దులు, ఒంగోలెద్దు బిచ్చమెత్తుకున్నట్టు బతికింది పాపం. ఇక్కడ పశువులు కూడా నానా ఆగమైన పూరేళ్ళు, గుబ్బలు, తర్వాత కౌజు పిట్టలు కూడా ఒకసారి హైకోర్టుకు పోతే 20-12 పిల్లలు వేసుకొని పోతుంది ఆ తల్లి. రోజు మనం మాసాలమైనా కానీ బతుకున్న జీవితం గౌరవించాలి. కానీ అంత దుర్మార్గం చేసి మా మీద మాకు రైతులకి ఏది ఇస్తున్నారు, కూలీల పరిస్థితి ఏంటి? నేను అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మేము ఐఏఎస్లు, కలెక్టర్లు, పంతులు ఇచ్చామట. క్లర్కులు, అటెండర్ పోస్టులు ప్రైవేటీ కానీ గవర్నమెంట్ కానీ సార్ అన్నట్టు కార్డులు ఇస్తే, తిరుపతిరావు గారు చెప్పారు కదా, కార్డులు ఇస్తే వాళ్ళ కుటుంబాలకి రైల్వేలో కూడా అటెండర్ పోస్టులు చాలా ఉంటాయి. అందులో రైల్వేలో భోజనం తయారు చేసే దాంట్లో ఏదో ఉంటాయి సంగతులు. నేనన్నీ నాకు నోరు తిరగట్లేదు. వాటిలో కూడా ఇక్కడ అమరావతి ఏరియాలో భూమి లేని వాళ్ళు 2014 కంటే ముందుండోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చిన్న చిన్న పోస్టులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. ఇంకొక విషయం, నేను అన్నీ ఉన్నాయి కానీ ఒక విషయం ఏంటంటే మొన్న నేను రాజకీయ విమర్శలో పోను కానీ మంత్రి గారు ఏమంటే ప్రతిపక్ష నాయకులు పిలుస్తున్నాడండి. ఇప్పుడు ఈ అమ్మాయి మొగుడు భర్తగా తింటుంటే పెళ్లి చేసుకోకుండా వదిలేసిపోతే వాడు రంగేసుకొని పాలసీ. ఇప్పుడు భూసేకరణ చట్టం కంటే ల్యాండ్ పూలింగ్లో రైతులు లాభాలు ఉంటాయి. మంచి చెడులు ఆలోచించుకొని తీసుకోవాలా. దాని మీద కాంట్రవర్సీకి అయితే మేమేం మాట్లాడట్లేదు. కొంచెం రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మాట్లాడదాం మిత్రులారా. మనం ఇండస్ట్రీ తీసుకున్న దాంట్లో కూడా రైతులకు భాగస్వామ్యం ఇవ్వాలనేది మనం డిమాండ్ చేస్తున్నాం. ఇతర ఇండస్ట్రీలు ఇప్పుడు సరస్వత కంపెనీ ముఖ్యమంత్రి తీసుకున్న 15 ఎకరాల వాడు బాబు సత్తా వాళ్ళు ఐజెండంగా తీసుకున్నారు కాబట్టి దాన్ని వాడికి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇచ్చి కొంత గవర్నమెంట్కి వచ్చుకొని కొంత పర్సంటేజ్ చేసుకొని ఆ జగన్ దగ్గర భూములు మరి అమూల్యమైన సందేశాన్ని మనసులో కోరుకుంటూ మన గజేంద్రరావు గారు ఇచ్చినటువంటి సందేశం చాలా విలువైంది, నిర్మాణాత్మకమైన సందేశం ఇచ్చారు. వారికి వేదిక ముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమాచారాన్ని మాకు థ్యాంక్ యూ. అఖిలాంధ్ర పూర్ణ సంఘం గర్భపాలయ సంస్కరణ సభ. ఈ సభకి ఈరోజు ప్రత్యేక అతిథులుగా
శ్రీ బోధిహీన్ గారు ఎక్కడెక్కడో నుంచి తెలంగాణ నుంచి ఎక్కడి నుంచో పెద్దలుగా వచ్చారు. వీళ్ళందరికీ ప్రత్యేకమైన గౌరవ వందనాలు తెలియజేస్తున్నాను. ఇక మీ అందరికి కూడా ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా గర్వంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది. ఈ బాలయ్య గారి ఆయన యొక్క త్యాగాన్ని తెలియజేస్తూ చాలా బాలయ్య అంటే చాలా జడ్జిమన్. బాలయ్య అంటే ఒక రైతు బిడ్డగా పుట్టాడు, రైతు బిడ్డగానే పెరిగాడు. చివరికి రైతుల కోసమే పోరాడి తనను సాధించాడు. దాదాపు ఈ గ్రామం 29 గ్రామాలు మరియు మన గ్రామంలో కూడా చక్కగా శిబిరాన్ని నిర్వర్తిస్తూ మిగతా గ్రామాల వాళ్ళు ఏదైనా రైతులకు సంబంధించిన కార్యక్రమం ఈ రోజు ఉంది, మీ గ్రామం నుంచి రైతులు రావాలి అని చెప్పి గమనం చేస్తే వెంటనే 4 లేకపోతే 10 వ్యానులు మాట్లాడి కార్లు మాట్లాడి రైతులు ఎక్కించి పంపించాము. అలా ఎన్నోసార్లు